UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్, తిరుపతి లడ్డు విషయంలో అతి చాలా ఎక్కువగా అంటే హిందువులు ఎక్కువగా దర్శించుకునే ప్రదేశం ఏదైనా ఉంది అంటే తిరుపతి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ప్రతి ఏటా వెళ్ళి దర్శించుకునే అతి ప్రీతికరమైన దేవుడు స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అంతే పవిత్రంగా లడ్డూని కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఇలాంటి న్యూస్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు సార్? ఈరోజు ప్రపంచంలో హైందవ సంస్కృతి చాలా ప్రబలంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో కూడా హైందవ సంస్కృతి గురించి తెలుసుకొని సత్సాంప్రదాయాలు పాటించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హైందవ సంస్కృతిలోకి డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తిరుపతి అన్నటువంటిది ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప పుణ్యక్షేత్రము. అది ఆగమన శాస్త్ర ప్రకారము ఒక ఆవు నెయ్యిని మాత్రమే సప్లై చెయ్యాలి. అయితే దీనికి ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు అనడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ఏదీ జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా విభాగం ఉన్నటువంటిది ఏదైతే ప్రభుత్వ పరంగా ఏర్పడినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే గతంలో నందిని నెయ్యి అన్నటువంటిది ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక బ్రాండు. ఆ బ్రాండుని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళని టెండర్ పిలిచి 500 రూపాయలకి ఇచ్చినటువంటి నందిని నెయ్యిని క్యాన్సిల్ చేసి 319 రూపాయలకే వస్తుంది అన్నటువంటి ఒక అపోహతో దాన్ని అతి తక్కువ ధరకి తీసుకోవటం అన్నటువంటి దాంట్లో అక్కడే లాలూచి ఉంది. కాబట్టి తప్పనిసరిగా గతంలో ఉన్నటువంటి ఏదైతే పరిపాలనా విభాగం ఉందో అంటే ఇప్పుడు తప్పు వచ్చేసరికి సప్లయర్ ఎంత తప్పు ఉందో డీల్ మార్చిన ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. అది కాకుండా తప్పనిసరిగా ఈ నెయ్యికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఏదైతే ల్యాబొరేటరీస్కి పంపించారో అది భారతదేశంలో అతి ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బయట పెట్టింది తప్పించి ఇప్పటి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. గతంలో చేసినటువంటి తప్పిదాల వల్లనే హైందవ సంస్కృతి మీద దెబ్బపడింది. అంతేకాకుండా హిందువులు చాలా మానసికంగా కూడా బాధపడుతున్నారు. ఇది హైందవ సంస్కృతి మీద పడినటువంటి ఒక మచ్చగా ఏ ప్రభుత్వం అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే. ప్రతి హిందువుడు కూడా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి. థాంక్యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.